మంపున ధింకచిక రమ్మని పిలిచెని రామ్ చిలక నీ నడు మంపున ధింకచిక రమ్మని పిలిచెని రామ్ చిలక నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1500 నుంచి అతి త్వరలో 1600లోకి అడుగు పెట్టబోతుంది మన స్టార్ మహిళ. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలా తేడాలు లేకుండా, తారతమ్యం లేకుండా స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడుతున్నారు అంటే మన స్టార్ మహిళ ఎంతైనా గ్రేట్ అబ్బా. సో అలా ఈ స్టార్ మహిళ అతి త్వరలో 1600 స్పెషల్ సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఆ సెలబ్రేషన్స్ లో మీరు అందరూ ఉండాలి, అంటే టీవీ ముందు ఉండాలన్నమాట. ప్రోగ్రామ్ మిస్ కాకుండా చూడండి. ఇక ఇవాళ ఎపిసోడ్కి వచ్చింది ఎవరెవరు? నా పేరు కవిత, నేను దిల్షునా నుంచి వచ్చాను. ఓకే. నా పేరు దివ్య అండి, వెంకటాపురం నుంచి వచ్చాను. ఐఎమ్ యూనియన్ డాన్సర్. యు ఆర్ ఎన్ డాన్సర్? Yeah. ఓ ఓకే, తెలుస్తూనే ఉంది ఇందాక స్టెప్పులు వేసినప్పుడు. నన్ను డామినేట్ చేసేస్తుంది బాబాయ్. అయ్యో. నా పేరు జ్యోత్స్న, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చా. ఓ హాయ్ సుమా గారు. మల్లిక. పేదవారికి రాజు గృహ కల్ప, ఆడవారికి రాజు కనకాల. చెప్తావా మళ్ళీ? మర్చిపోయారా సుమా గారు? ఎలా మర్చిపోతానా అద్భుతమైనటువంటి డైలాగ్ ని. అమ్మ తల్లే, మళ్ళీ వచ్చావా నువ్వు? మొన్నే కలిశాను కనకాల గారిని. అవునా? చాలా స్మార్ట్. రాఖీ రోజే కదా, రాఖీ కట్టావు కదా నువ్వు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, కట్టింది కరెక్టే కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్. మల్లిక, నువ్వు యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్ వి. నువ్వు పొరపాటున రాజీవ్ కనకాల అంటున్నావు. ఇక వదిలేస్తాను ఈ రోజు నుండి. అంతేనా? గుర్తించుకున్నందుకు వదిలేసా ఈ రోజు నుండి నాకు అన్నయ్య కనకాల గారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ప్రభాస్. నా పేరు నిర్మల, హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. నా పేరు మున్ని, నేను 10th క్లాస్ చదువుతున్నాను, షేక్పేట నుండి వచ్చాను. సరే, పరిచయాలు అయిపోయాయి. ఇక మొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి, చూద్దాం. ఓకే, రెడీ అమ్మా? రెడీ మేడం. గో. మున్నీకి 10 పాయింట్లు. 10వ క్లాస్ లో చదివేటువంటి అమ్మాయికి ఇంత హైటా? అమ్మా, ఈ లెక్కన నువ్వు 15వ క్లాస్ లోకి వెళ్ళేసరికల్లా ఎంత హైట్ పెరుగుతావో ఏమిటో. సరే, ఏమైనా చెప్తావా? జోకు గట్రా చెప్పు. ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉంటారు. ఓకే. వైఫ్ ఉండి హస్బెండ్ అడుగుతాడు, నువ్వు చేసే వంట కన్నా మా అమ్మ చేసే వంటే బాగుంది అంటాడు. తర్వాత వైఫ్ ఉండి హస్బెండ్ అంటుంది ఏంటంటే, మీ సంపాదన కన్నా మా నాన్నగారి సంపాదనే బాగుంది అంటాడు. ఓకే, ఒక భర్తకు ఉండాల్సిన ప్రధానమైన అర్హత ఏమిటో చెప్పు. ఏంటి చెప్పండి? బాగా చూసుకోవడం కాదు, భార్యని బయటికి పంపించకుండా బాగా సంపాదించడం కూడా కాదు, తన జీవితం మీద తనకి ఎలాంటి అర్హత లేకపోవడం. ఓకే, స్టార్ట్.
మొత్తానికి ఇన్ని రోజులకి మా మ్యాండీ గారి డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఒకళ్ళు చీర కట్టుకొని వచ్చారంట. సేమ్ పించ్. ఐ లవ్ యూ. సేమ్ పిచ్ చేసుకొచ్చింది ఎందుకు మరి? ఓకే, లవ్ చేయడానికి. సరే అయితే ఓకే, ప్రాబ్లం ఉండదు. కోతిని లవ్ చేసుకోవాలి. డిట్టో బాగుంది. అవును, ఊరుకోండి, ఒకటే లవ్ చేసుకోవాలి కానీ కోత ఏమిటండి? మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా సుమా. మరి నువ్వు నేను రాలే, అందరిలాగానే వచ్చారు. నాది డైనోసర్ జాతి. మీకు 12 పాయింట్లు. మొన్న ఈ మధ్య ఊరు వెళ్ళాం. ఒకతను డ్రీమ్ గా ప్రభాస్ లాగా ఉన్నాడు అనుకోండి, చూడని వాళ్ళు కూడా అలాగే చూస్తారు. అట్లాగే అది చూస్తా ఉన్నాను. ఆయన ఉన్నట్టుండి ఊరికనే మినరల్ బాటిల్ నుంచి వాటర్ తీయడం, షర్ట్ పైన చల్లడం, మినరల్ వాటర్ లో వాటర్ తీయడం, షర్ట్ పైన చల్లుకోవడం. ఇది ఏంట్రా బాబు, అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? ఎందుకు చల్లుకొని ఉంటాడు? మినరల్ బాటిల్ నుంచి వాటర్ తీయడం, చల్లుకోవడం ఎందుకని? అందులో పన్నీరు ఉంటది, చెమట వాసన రాకుండా జల్లుకోండి. అంత కాదమ్మా, పూల పూల షర్ట్ వేసుకొచ్చాడు. పూలు ఎక్కడ వాడిపోతాయో అని అలా చల్లుకుంటూ చొక్కా వాడిపోకుండా చల్లుకున్నాడంట. వీడికి కూడా ఇవ్వండి. వీడికి కూడా ఇవ్వండి. మీరే వాడే చెప్పింది. వెళ్ళండి, మీరు తర్వాత లవ్ చేదురు కానీ. రెడీ, 1 2 3 గో. జ్యోత్స్న, మీకు 14 పాయింట్లు. చెప్పండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒక ఆయనకి జాబ్ పోతుంది. అయితే ముందు ఫ్రెండ్ అడుగుతాడు ఎందుకు జాబ్ పోయింది అని. అయితే తన అంటాడు లంచం తీసుకోవడం వల్ల నా జాబ్ పోయింది అని. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారు. కలిసిన తర్వాత ఏం చేస్తున్నారా, జాబ్ వచ్చింది అని అడిగితే వచ్చిందిరా అని అంటాడు. ఎలా వచ్చింది అని అడిగితే మళ్ళీ లంచం ఇస్తేనే మళ్ళీ జాబ్ వచ్చిందని చెప్తాడు. ఫస్ట్ ఏమో లంచం తీసుకోవడం వల్ల, తర్వాత జాబ్ పోయింది, మళ్ళీ లంచం ఇవ్వడం వల్ల జాబ్ వచ్చింది. అందుకనే మన భారతదేశం బాగుపడడం లేదు. శ్రీ మల్లిక 16. చెప్పండి మీ గురించి, అదే ఏదైనా జోకు గురించి. అందరికీ స్వాగతం సుస్వాగతం. యాంకర్ల చేతిలో కోత అక్కర్లేదు, ఎందుకంటే యాంకర్ ఒక కోతి కాబట్టి. అందరికీ స్వాగతం సుస్వాగతం. మన లవాలా లైవ్ షోకి స్వాగతం. ఇప్పుడు మనం సుమా గారిని ఇంటర్వ్యూ చేద్దాం. ఆవిడ అనేక మంది, వేలాది మంది, లక్షలాది మందిని ఇంటర్వ్యూ చేశారు కదా. ఈ రోజు ఆవిడ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పండి సుమా గారు. ఏం చెప్పలేరండి బాబు, ఆవిడకి మాటలు ఆనంద బాష్పాలు ఆ మాటలు ఏం రావట్లేదు. ఆవిడ మాటలే ముత్యాల మూటలు. మీ మాటల్లో తెలుసుకోవాలని, అయినా ఆవిడ ఏం చెప్పాలనుకుంటారో అది మనమే చెప్దామండి. అసలు సుమా గారు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా, అసలు ఆవిడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్దామంటే అసలు బాబోయ్ మైండ్ గ్లోయింగ్. సుమా గారు నిజంగా నేను యాంకర్ని అంటే కారణం మీరు. మీ యాంకరింగ్ గురించి చెప్పండి. అసలు ఆవిడ యాంకరింగ్ గురించి తలుచుకుంటే బాబోయ్. సుమా గారు చెప్తున్నారు. సుమా గారు ఏం చెప్తున్నారో బ్రేక్ తర్వాత చూడండి. బ్రేక్ తర్వాత ఆవిడ మనతో పంచుకోబోతున్న అనుభవాలు. అవునా సుమా గారు మనకి చెప్పినవన్నీ మనం విన్నాం కదా. ఇంతటితో ఈవిడికి సమాప్తం చెప్దాము. ఉత్తమ యాంకర్ కి ఎలా ఉంది? బాయ్. వస్తా సుమా గారు. హలో, ఇది లవాలా యాంకరింగ్ షో కాదు, ఇది నా హవాలా తీసిన యాంకరింగ్ షో. అది కాదు సుమా గారు. ఇవాళ తీసినట్టుగా ఉంది నాకు. తీసుకో అమ్మా. దివ్యాకి 18 పాయింట్లు, కవితకేమో 20 పాయింట్లు.
ఒక అంకుల్ ఆఫీస్ కి వెళ్తాడు అనమాట. అతను ఆఫీస్ 15 ఫ్లోర్స్ ఉంటుంది. అతను రోజు 7th ఫ్లోర్ వరకు లిఫ్ట్ లో వెళ్తాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకు? పొట్టోడేమో. రైట్. అదేంటి అంటే వాడికి 15వ ఫ్లోర్ అందదు కాబట్టి అందుతుంది. అందుకోసమే అక్కడ నుంచి నడుచుకుంటూ 15 ఫ్లోర్ వరకు వెళ్తాడు. ఓకే, నేను ఒకటి అడగాలనుకుంటున్నానండి. మీకు నమ్మలేని నిజం ఏంటో తెలుసా? నమ్మలేని నిజాలు. సుమా గారు యాంకర్ కాదు, సుమా గారు చాలా అందంగా ఉంటారు. అడే చెప్పండి, ఆవిడే చెప్తుందండి మొత్తం. అది కూడా కాదు. సుమా గారి వయసు జస్ట్ 16. ఇది నమ్మలేని నిజం. అబద్ధం నిజం అనుకో. నాకు తెలియదండి, చెప్పండి. చెప్పమంటారా? మెకానిజం అండి. మెకానిజమా? నమ్మలేని నిజం మెకానిజమే కదండి. ఓ, నమ్మలేని నిజం మెకానిజం. యా, గ్రేట్, బాగుందండి, థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట, ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట, కరుకచి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట. ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రామ్ 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 బాబు. తెలియని సాంగ్ పెడితే ఇలాగే ఉంటది. ఏంటిది? తెలియని సాంగ్ కే నువ్వు ఇంత బాగా చేస్తే తెలిసిన సాంగ్ ఇంకేం చేస్తుండే దానివో. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రీ మల్లిక. తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. బాచి బాబా. బాచి బాబా? బాచి ఏంట్రా గోచిలాగా? బాచి బాబా అంటే బాల చిదానంద స్వామి. నిన్న రాత్రి కాలినాడని పెద్దాపు నుంచి వచ్చారు. నువ్వెన్నా చెప్పు, ఇలాంటి బాబాలు సన్యాసులు బోగసరా. నువ్వింత చెప్తున్నావు కాబట్టి ఈ బాచి బాబాకి గనక శక్తులుంటే దేవుణ్ణి చూపించమని నాకు. భక్త, నీకు దేవుణ్ణి చూడాలని కుతూహలంగా ఉంది అంతే కదా నాయనా? ఇలారా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. చూయించు. కొంచెం ముందుకురా. ఏమైంది బాబు? నొప్పి. కనిపించిందా? నొప్పి పుడుతుంది కానీ ఎక్కడైనా కనిపిస్తుందా? దేవుడు కూడా అంతే నాయనా.
నీలాంటి అడ్డమైన వాళ్ళకి కనిపించడు, నాలాంటి మహనీయులకే కనిపిస్తాడు. ఈ విషయం ఎంత బాగా ఎలా మేనేజ్ చేసావు బాబు? ఎక్స్పీరియన్స్ రా. ఓహో. ప్రశ్న, ఇంతకీ ఆ బాబా పేరు షార్ట్ కట్ లో ఏమిటి? శ్రీ మల్లిక. బాచీ బాబా. తీసుకో 6. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింకనక డాన్స్ ఆయో గట్టిగా చప్పట్లు జ్యోత్స్నకి. మీరు విన్న ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? శ్రీ మల్లిక. దేవిశ్రీ. దేవిశ్రీ ప్రసాద్ కాదు, మణిశర్మ గారు. -6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. నాలుగు. లాలూ ప్రసాద్ యాదవ్ ది ఏ ప్రొఫెషన్? ఆప్షన్స్: ఏ రాజకీయ నాయకుడు, బి ఐఏఎస్ ఆఫీసర్. రాజకీయ నాయకుడు. తీసుకో 3. జ్యోత్స్న 2, శ్రీ మల్లిక 1. లాలా జలం లో ఉండే ఎంజైమ్ ఏది? ఆప్షన్స్: ఏ ఇథిలీన్, బి టైలిన్. ఇథిలిన్ కాదు, టైలిన్. అందుకే లాలాజలంలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటుంది ఈ ఎంజైమ్ ఉండడం వల్ల. అంతేకాదు ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి కూడా ఉంటుంది. అందుకనే మనం ఆహారాన్ని బాగా నమిలి 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 లాలాజలంతో కలిపి అప్పుడు మనం మింగాలి. కానీ మనం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాం? అది సో అందుకే ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టమక్. అదే గేదెల్ని చూడండి, ఏమి నములుతాయి అసలు. నెంబర్ 3. చూడాలనుంది సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: అయ్యో, ఏ చిరంజీవి, బి వెంకటేష్. చిరంజీవి గారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. శ్రీ మల్లిక. ఎంత? 2 తీసేసి.
తన దగ్గర ఒకటి. ఎవరు? దివ్యారెడ్డి. పండ్ల పక్వత చెందుటకు ఉపయోగపడుతున్న హార్మోన్ ఏది? ఆప్షన్స్: ఏ కార్బన్, బి ఇథిలిన్. కార్బన్. కార్బన్ అనేది హార్మోన్ కాదు, అదొక కెమికల్. సో ఇథిలిన్ కరెక్ట్ ఆన్సర్. మీకు పాయింట్లు రాలేదు. నెంబర్ 2. అథర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదంలతో పాటు మరో వేదం ఉండాలి. అదేమిటి? ఆప్షన్: ఏ సామవేదం, బి యంత్రవేదం. సామవేదం కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. కవిత ఒకటి, శ్రీమల్లిక ఒకటి, మున్ని ఒకటి. సామవేదం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్: ఏ తీర్థయాత్రల విశేషాలు, బి ఆకర్షణీయమైన స్వరబద్ధమైన శ్లోకాలు. తీర్థయాత్రలు. తప్పు సమాధానం. నెంబర్ 1. గొల్లపూడి అనే నటుని పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ గొల్లపూడి మారుతీరావు, బి గొల్లపూడి వెంకట్రావు. గొల్లపూడి వెంకట్రావు. తప్పు సమాధానం. గొల్లపూడి మారుతీరావు గారు ప్రఖ్యాత రచయిత, అలాగే మంచి వక్త, మంచి నటుడు. రక్త చరిత్ర సినిమాల్లో హీరోలు ఎవరు? ఆప్షన్స్: ఏ కార్తీ చక్రవర్తి, బి సూర్య వివేక్ ఒబ్రాయ్. కార్తీ చక్రవర్తి. రాంగ్ ఆన్సర్. సూర్య వివేక్ ఒబ్రాయ్. నెంబర్ 5. లవాలా ప్రోగ్రామ్ యాంకర్ వస్తున్నారు, రండి. ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, శ్రీలంకలలోని ఏ దేశంలో అల్ ఖైదా తీవ్రవాదులు ఎక్కువగా ఉండేవారు? ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ డార్లింగ్. 6 పాయింట్లు వచ్చాయి, తీసుకో. కవిత 3, జ్యోత్స్న 2, నిర్మల 1. మన దేశ ప్రజలు వాడే నీటి కంటే 8 రెట్లు ఎక్కువగా నీరు వాడేవారు ఏ దేశం వారు? అబ్బా, మనకన్నా ఎక్కువ నీళ్లు వాడేవాడు ఉన్నారబ్బా. 8 రెట్లు అంట మనకన్నా. ఆప్షన్: ఏ అమెరికా, బి ఆఫ్ఘనిస్తాన్. అమెరికా. తీసుకోండి. నిర్మల గారు 2, మున్ని 1. నెంబర్ 6. సిలకేమో సికాతులా, హర్రే కులుకేమో మల్కీపురా. సిలకేమో సికాతులా, కులుకేమో మల్కీపురం. సొగసేమో ఈసాపట్నం, దిగడం భజంతన్రో. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. పంక్తి అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్: ఏ వరుస, బి చివర. చివర. అయ్యో, పంక్తి భోజనం అని వినలేదా? వరుసగా కూర్చొని తినడం. శాకాహారంలో లభించని విటమిన్ ఏది? ఆప్షన్స్: ఏ సి, బి బి12. B12. అవును, శాకాహారంలో B12 విటమిన్ లభించదు. మాంసాహారంలో ఎక్కువగా మటన్ లివర్ లో ఇది లభిస్తుంది. B12 డెఫిషియన్సీ ఉండేవాళ్ళు
నీరస పడిపోయినట్టుగా, ఒంట్లో అసలు శక్తి లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే బెటరు, ముఖ్యంగా లేడీసు. అది మ్యాటర్. తీసుకో. నిర్మల 1, కవిత 1, 1 శ్రీమల్లిక. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఇంకో డాన్స్ చూద్దాం. ముగ్గురు ఇవాళ చేసిన వాళ్ళు. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో మొదటి చిత్రం. కవిత. జగపతి బాబు. జగపతి బాబు. చూద్దాం. జగపతి బాబు. కవితకు 6 పాయింట్లు ఇవ్వడానికి ఆయన సూటు బూటు వేసుకొని వచ్చారు. నెక్స్ట్ చిత్రం. మున్ని. నయనతార. చూద్దాం. సౌందర్య గారు. మున్ని -6. పద్మావతి. పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా ముతి, అయిపోయింది నా మనసు కోతి. నెక్స్ట్ చిత్రం. శ్రీ మల్లిక. అలీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. తర్వాత చిత్రం. మున్ని. ఇలియానా. ఇవాళ నువ్వు మైనస్ స్కోర్ లోకి వెళ్ళబోతున్నావు మున్ని. ఆమని గారు. మున్ని -6. తర్వాత చిత్రం. జ్యోత్స్న. కృష్ణ గారు. సరే చూద్దాం. కరెక్ట్ గా చెప్పినందుకు బొకే కూడా నీకేనంట, తీసుకో. థ్యాంక్ యూ. 6. తర్వాత చిత్రం.
మహేష్ బాబు. చూద్దాం. కరెక్ట్ చెప్పావు అంటున్నాడు మహేష్. తీసుకోండి 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటారు, బంతాట ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఈ నెట్ పట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఇందులో నుంచి ఒక బంతి వేసుకోండి. తర్వాత వచ్చి ఇందులోంచి ఒక బంతి వేసుకోండి. ఆ తర్వాత వచ్చి ఇందులోంచి కూడా ఒకటి వేసుకోండి. రింగ్ లో నిలబడే వేసుకోవాలి, బయటకు వస్తూ వేసుకోకూడదు. తర్వాత ఈ మూడింటిని ఇలాగైనా తీసేసేసుకోవచ్చు లేదా వంపేయచ్చు. యాక్చువల్లీ ఇదే బెటర్. గాజులు గీజులు ఉంటే గుచ్చుకుపోతాయి, జాగ్రత్త చూసుకోండి అమ్మా. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఒకటి 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 వేసుకోండి, ఒకటి 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 వేసుకోండి. ఇంతే ఆట. 1 2 3 గో. Cheating, fighting, కోసం competition. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, ఓని జీన్స్ మీదకే. Square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, A-Sam, I don't care. 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు తీసుకో. అలాగే నీకు హండీ సెట్. 1 2 3 గో. Cheating, fighting, కోసం competition. జింక పులి మీదకే, ఓని జీన్స్ మీదకే. Square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, A-Sam, I don't care. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ మీరు వేసినటువంటి 3 మేము టైర్ లో నిలబడి వేసుకున్నాకే బయలుదేరాలన్నాము. అవి 3 వేయలేదు, సో ఆ 3 మైనస్. అబ్బచా నేను చూడలేదు. తర్వాత ఏమో మీరు వేసిన 3లో ఒకటి కింద పడిపోయింది, ఆ 2 ఉన్నాయి లెక్కలో. చివరి 3 ఏమో టైం అయిపోయింది. సో 2 ఇవి 3 30. వాటర్ ప్యూరిఫైర్. 1 2 3 గో. Cheating, fighting, కోసం competition. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, ఓని జీన్స్ మీదకే. Square, B square, A plus B whole square. Tom and Jerry, Ricky, A-Sam, I don't care. ఒక్కటి మైనస్ కరెక్ట్ గా వేయనందున
2, 4, 6, 8, 9, 10, 11 66 పాయింట్లు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. స్టార్ మహిళ అతి త్వరలో 1600 స్పెషల్ సెలబ్రేట్ చేసుకోబోతుంది. One, two, three, go. రెండు 4 6 8 10 12 1 మైనస్ 11 రండి 12 13 14 84 పాయింట్లు మీకు. థ్యాంక్ యూ. డిన్నర్ సెట్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే ఓని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry or Ricky A-Time I don't care. అవును నిన్ను టైర్ లో నించొని వేయమంటే నువ్వు టైర్ ని కూడా ఇంకా బ్యాలెన్స్ చేసుకున్నా మేడం. ప్లీజ్ 1 చేయండి. 2 మైనసే 2 4 6 8 10 11 12 13 78 హాట్ బాక్స్ సెట్. దివ్య నీ టార్గెట్ ఇప్పుడు శ్రీ మల్లిక. అలాగే 16 ఆర్లు 15 ఆర్లు అయితే నీకు శ్రీ మల్లికకి ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. 14 1 2 3 గో.
2, 4, 6, 8, 9, 10, 11, 12 72 పాయింట్స్ దగ్గర ఆగిపోయావు. రోటీ మేకర్ వచ్చింది. సో ఈ రోజు మన స్టార్ యువతి ఎవరబ్బా ఎవరు అంటే ఇవాళ శ్రీమల్లికి అయిపోయిందా? సరే ఇవాళ స్టార్ యువతి లవలవ శ్రీమల్లిక.